అనంత పద్మనాభ వ్రతం. ఓం శ్రీ అనంత పద్మనాభాయై నమః. అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సాంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం తరతరాలుగా వస్తుంది. ఎంతో పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండడం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కించేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా అనంత పద్మనాభ స్వామి అన్నా సాక్షాత్తు కాలమే అన్నాడు. యుగ సంవత్సర మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే. శ్రీకృష్ణుడు పాలకడలిలో శేషశయ్య మీద పవలించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవికి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు. ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండన్య దంపతులు సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ళ ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో 7 పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూత పెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషసేనుడి రూపభావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకున్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక చెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంత పద్మనాభ స్వామి పూజలో 14 సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. 14 లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి 14లో సగమైన 7 సంఖ్యలో పడగలను పెట్టడం, 14కు రెండింతలైన 28 సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి 14 ఏళ్లకొకసారి ఈ వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరికొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా 14 లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్యమంగళ స్వరూపుడిని తలుచుకోవడం కోసమే. ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొన్నాయి. ఈరోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించే వారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించిన వారు జన్మ జన్మలకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక వినిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని ఇంటికి వెళ్ళి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్ళి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్నా అని భావించింది. తన లేగదూడకు కడుపు నిండా పాలు పట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి ధర్మ జీవనాన్ని ఈ వ్రత సందర్భంగా తలుచుకుంటుంటారు. వ్రత విధానం: స్నానమాచరించి గృహాన్ని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. పూజా మందిరమందు
అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షిణ భాగంలో నీరు నింపి కలశం ఉంచాలి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 14 పడగలు గల అనంతుడిని తయారు చేసి ప్రతిష్ఠించాలి. సామాన్యంగా దర్భలను ఉపయోగించి అనంతుణ్ణి తయారు చేస్తారు. ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించిన తరువాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందెతో నీటిని తెచ్చుకొని ఆ నీటిలోకి యమునను ఆవాహనము చేసి పూజించాలి. తరువాత అనంతుడిని షోడశోపచారాలతో పూజించి బెల్లముతో చేసిన 28 అరిసెలను నైవేద్యంగా పెట్టాలి. వ్రతకథ చెప్పుకొని అనంత పద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. వ్రతముతో తోరణము కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోగులతో తయారైన తోరాన్ని ధరించాలి. యమునా పూజ. ధ్యానం. క్షీరోధార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే యమునాదేవ్యే నమః ధ్యానం సమర్పయామి. ఆవాహనం. యమునే తే నమస్తుభ్యం సర్వకామప్రదాయిని ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సప్తమే. యమునాదేవ్యై నమః ఆవాహయామి. ఆసనం. నమస్కరోమి యమునే సర్వపాపప్రణాశిని రత్నసింహాసనం దేవి స్వీకురుష్వమయర్పితం యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి. పాద్యం. సింహాసన సమారూఢే దేవశక్తి సమన్వితే పాద్యం గృహాణ దేవేశ సర్వలక్ష్మణ సంయుతే యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. నందిపాదే నమస్తుభ్యం సర్వపాపనివారిణి అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్తమిదముత్తమం యమునాదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. హారవైఢూర్య సంయుక్తే సర్వలోకహితే శివే గృహాణాచమనీయం దేవి శంకరార్ధశరీరిణి యమునాదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. స్నానం. దేవసలిలే నమస్తుభ్యం సర్వలోకహితప్రియే సర్వపాపప్రశమని తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. గురుపాదే నమస్తుభ్యం సర్వలక్ష్మణ సంయుతే సువ్రతం కురు మే దేవి తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మధుపర్కం. కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే మధుపర్కం గృహాణేదం మయా దత్తం శుభప్రదే యమునాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. ఆభరణాని. నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధశరీరణి సర్వలోకహితే తుభ్యం భీమరథ్యై నమస్తుతే యమునాదేవ్యై నమః ఆభరణాని సమర్పయామి. గంధం. కృష్ణపాదనమద్భూతే గంగే త్రిపదగామిని జటాజూట సమద్భూతే సర్వకామఫలప్రదే యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి. అక్షతలు. గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని స్వీకురుష్వ జగద్వందే అక్షతాన్ అమలాన్ శుభాన్ యమునాదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పై పూజ. మందారై పారిజాతైచ్చ పాటలాశోకచంపకై పూజయామి. తవ ప్రీత్యై వందే భక్తవత్సలే యమునాదేవ్యై నమః పుష్పాని పూజయామి. అదాంగ పూజ. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం సుజంఘాయ నమః జంఘే పూజయామి. ఓం చపలాయ నమః జానూని పూజయామి.
ఓం పుణ్యాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలాయ నమః కఠిం పూజయామి. ఓం గోదావర్చే నమః స్తనౌ పూజయామి. ఓం భవనాశిన్యే నమః కంఠం పూజయామి. ఓం తుంగభద్రాయ నమః ముఖం పూజయామి. ఓం సుందర్యే నమః లలాటం పూజయామి. ఓం దేవ్యే నమః నేత్రే పూజయామి. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః కర్ణౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం భాగీరథ్యే నమః శిరః పూజయామి. ఓం యమునాదేవ్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. ధూపం దశాంగం గుగ్గులోపేతం చందనాగరు సంయుతం. యమునాయై నమస్తుభ్యం ధూపోయం ప్రతిగృహ్యతాం. యమునాదేవ్యై నమః ధూపం సమర్పయామి. దీపం ఘృతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం. గృహాణమంగళదీపం సర్వేశ్వరీ నమోస్తుతే. యమునాదేవ్యై నమః దీపం దర్శయామి. నైవేద్యం భక్షై చ భోజై చ రాశిషిద్భిః సమన్వితం. నైవేద్యం గృహ్యతాం దేవి యమునాయై నమో నమః. యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం కర్పూరవాసితం చూర్ణం కముక్రాదై సమన్వితం. తాంబూలం గృహ్యతాం దేవి యమునాయై నమోస్తుతే. యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం మంత్రపుష్పం నమస్కారాన్ సమర్పయామి. శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం. ధ్యానం కృత్వా దర్భమయం దేవం పరిధాన సమన్వితం. శనై సప్తభిరావిష్టం పింగళాక్షం చతుర్భుజం. దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్యకారే. చక్రమాధ్యకరే హమే గదాం తస్యాపధ్యకారే. అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం. అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి. ఆవాహనం అగచ్చానంతదేవేశ తేజోరాసే జగత్పతే. ఇమాం మయాక్షుతం పూజాం గృహాణ సురసత్తమ అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సమర్పయామి. ఆసనం అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరసే నమః. రత్నసింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి. తోరస్థాపనం తస్యాగ్రతో దృఢం సూత్రం కుంకుమాక్తం సుదోరకం. చతుర్దశి గ్రంథి సంయుక్తం ఉపకల్ప్య ప్రజాజాయే. అనంతపద్మనాభాయ నమః తోరస్థాపనం కరిష్యామి. అర్ఘ్యం అనంతగుణరత్నాయ విశ్వరూపధరాయ చ అర్ఘ్యం దదామి తే దేవనాగాధిపతయే నమః. అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే. అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి. ఆచమనీయం దామోదర నమోస్తుతే. నరకార్ణవతారక గృహాణాచమనీయం దేవమయా దత్తం హి కేశవ. అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం అనంతానంతదేవేశ అనంతఫలదాయక దధిమధ్వాజ్యనమిశ్రం మధుపర్కం దదామి తే. అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృతం అనంతగుణగంభీర విశ్వరూపధరా నమ పంచామృతయంచ విధివ్యత్మావపయామి దయానిదే అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు స్నానం ప్రకల్పయే తీర్థం సర్వపాప ప్రయుక్తయే అనంత పద్మనాభాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే పీతాంబరం ప్రదశ్యామి అనంతాయ నమోస్తుతే అనంత పద్మనాభాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. నారాయణ నమస్తుతే త్రాహిం మూలభవసాగరాట్ బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ అనంత పద్మనాభాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాదిభిరన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం అనంత పద్మనాభాయ నమః గంధం సమర్పయామి. అక్షతాన్. శాలీయాన్ తాండూలాన్ రమ్యాన్ మయా దత్తాన్ శుభాపహాన్ అచ్యుతానంద గోవింద అక్షతాన్ స్వీకురుష్వ ప్రభో అనంత పద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పపూజ. करैर्वीरैर्जातिकुसुमैश्चम्पकैर्वकुलैः शुभैः शातपत्रैश्च कुल्हारैरर्चये पुरुषोत्तम अनन्तपद्मनाभाय नमः पुष्पाणि पूजयामि. अदाङ्गपूज. ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి. ఓం శేషయ నమః గుల్ఫౌ పూజయామి. ఓంకారాత్మనే నమః జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః జానూని పూజయామి. ఓం జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి. ఓం శ్రీవత్సవక్షసే నమః వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. ఓం వాచాస్పతయే నమః వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః శిరః పూజయామి. ఓం విష్ణవే నమః సర్వాణ్యంగాని పూజయామి. అనంత పద్మనాభస్వామి అష్టోత్తరం. ఓం కృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసిగదాయ నమః. ఓం శంఖాంబుజాయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీసాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగ సంహారిణే నమః. ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరణాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం నందవ్రజజనానందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః.
ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనగాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం సుఖభాగామృతాబ్ధీందరే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకసురభంజనాయ నమః. ఓం తృణీకృతతృణావర్తాయ నమః. ఓం యమలార్జున నభంజనాయ నమః. ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః. ఓం తమాలశ్యామలాకృతాయ నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః. ఓం ఇళాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యాదుద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతాపహరకాయ నమః. ఓం గోవిందనాచలోద్ధర్తే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మదగ్నే నమః. ఓం మధురానాదాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం బృందావనాంత సంచారిణే నమః. ఓం తులసీదామభూషణాయ నమః. ఓం శ్యవంతమణిహర్తే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జా కృష్ణాంబరధరాయ నమః. ఓం మయీనే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం మురారిణే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణాప్యవసనకర్మకాయ నమః. ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః. ఓం దుర్యాధనకులాంతకృతే నమః. ఓం విదురాక్రూరవరదాయ నమః. ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచయే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జయినే నమః. ఓం సుభద్రాపూర్వజాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసురకరాంతకృతే నమః. ఓం యుధిష్ఠర ప్రతిష్టాత్రే నమః. ఓం బర్హిబర్హవతంసకాయ నమః. ఓం పార్థసారథియే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం శ్రీహూదదయే గీతామృతమ నమః. ఓం కాళీయ ఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పన్నగాసన వాహనాయ నమః. ఓం జలక్రీడా సమస్తక గోపీవస్త్రాపహరణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పన్నగాసన వాహనాయ నమః.
ఓం జలక్రీడా సమాప్తక గోపివస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థకృతే నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. తోరగ్రంథి పూజ. ఓం కృష్ణాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణే నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం భాస్కరాయ నమః. షష్టమ గ్రంథిం పూజయామి. ఓం శేషయ నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వాత్మనే నమః. దశమ గ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః. త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః. చతుర్దశ గ్రంథిం పూజయామి. ధూపం సరస్వతీ రణద్దివ్యైర్నానాగంధైశ్చ సంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం అనంతపద్మనాభాయ నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాం యోజినాం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. ఓం అనంతపద్మనాభాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం నైవేద్యగృహ్య దేవేశ భక్తి మే హచలాంకురు ఈప్సితం మే వరం దేవహి పరత్ర చ పరాం గతిం అన్నం చతుర్విధం భక్షైరసైషడ్జి సమన్వితం మయా నివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్దన. ఓం అనంతపద్మనాభాయ నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం ఫూగీఫలసమాయుక్తం నాగవల్లీదళయుతం కర్పూరచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం అనంతపద్మనాభాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమసర్వహితార్థాయ జగదాధారమూర్తయే సృష్టిస్థిత్యంతరూపాయ అనంతాయ నమో నమః. ఓం అనంతపద్మనాభాయ నమః. నీరాజనం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ. ఓం అనంతపద్మనాభాయ నమః.
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. తోరగ్రహణం. దారిద్ర్యనాశానార్థాయ పుత్రపౌత్రా ప్రబుద్ధయే అనంతాఖ్యమేడం సూత్రం ధారయామ్యః ఉత్తమం. ఓం అనంత పద్మనాభాయ నమః. తోరగ్రహణం కరిష్యామి. తోర నమస్కారం. ఓం అనంత సంసార సముద్రమాగ్రం మమ భ్యుద్ధర్ధ వాసుదేవ అనంతరూపిన్ వినియోజయస్వ హన్యంత సూత్రాయ నమోస్తుతే. ఓం అనంత పద్మనాభాయ నమః. తోర నమస్కారాన్ సమర్పయామి. తోరబంధనం. సంసార గహ్వార గుహాసు సుఖం విహర్తుం వాంఛంతి ఏ కురు కులోద్వః శుద్ధ సత్వా సంపూజ్య చ త్రిభువనేశమనంతరూపం బధ్నంతి దక్షిణకారే వరదోరకం తే. ఓం అనంత పద్మనాభాయ నమః. తోరబంధనం కరిష్యామి. జీర్ణతోరణం విసర్జనం. అనంతానంద దేవేశ హన్యంత ఫలదాయక శ్రోత్రగ్రంథిషు సంస్థాయ విశ్వరూపాయ తే నమః. ఉపాయనదానం. అనంతః ప్రతిగృహ్ణాతి అనంతో వై దదాతి చ అనంతస్మారకో భావ్యమనంతాయ నమో నమః. అనంత పద్మనాభ వ్రత కథ. సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను గాంచి ఇట్లనియే: ఓ మునిశ్రేష్ఠులారా, లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింపబడుచుండిరి. అట్టి దారిద్ర్యమును తొలగజేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు. దానిని చెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములు తోడ అరణ్యవాసము చేయుచు ఎన్నో కష్టములు అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని గాంచి: ఓ మహాత్మా, నేను తమ్ములతో కలిసి అనేక దినములుగా అరణ్యవాసము చేయుచు ఎన్నో కష్టములు అనుభవించి ఒకనాడు కృష్ణుని అరణ్యవాసము చేయుచు ఎన్నో కష్టములు అనుభవించుచున్నాను. ఇట్టి కష్టసాగరమునందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలెనని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియే: ఓ ధర్మరాజా, పురుషునకును స్త్రీలకును సకల పాపంబులు పోగొట్టి సకల కార్యములు సమకూర్చునట్టి అనంత వ్రతమును ఒక వ్రతము కలదు. మరియు ఈ అనంత పద్మనాభ వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయవలెను. అట్లు గావించిన కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును కలుగును అని వచించిన ధర్మరాజు ఇట్లనియే: ఓ రుక్మిణి ప్రాణవల్లభ, ఆ అనంతుడను దైవంబు ఎవరు? అతడు ఆదిశేషుడా, లేక తక్షుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయా, లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన శ్రీకృష్ణుడు ఇట్లనియే: ఓ పాండుపుత్ర, అనంతుడని వాడను నేనే తప్ప మరి ఎవరో కాదు. సూర్యగమనముచే కాల కష్ట ముహూర్తములనియు పగలు రాత్రనియు యుగ సంవత్సర ఋతుమాస కల్పమనియు నీ సంజ్ఞ కలుగనొప్పుచున్న కాలము ఏది కలదో అది ఏ నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను. పేరున భూభాగము తగ్గించుట కొరకును రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించి తిని నన్ను కృష్ణునిగాను విష్ణువుగాను హరిహర బ్రహ్మలుగాను సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను సృష్టి స్థితిలయ కారణభూతినిగాను అనంత పద్మనాభునిగాను మత్స్య కూర్మావతార స్వరూపునిగాను ఎరుగుదురు. నా హృదయమునందే 14 ఇంద్రులను, 8 వసువులను, 11 రుద్రులను, 12 ఆదిత్యులను, 7 ఋషులను, భూర్భువ శ్లోకాదులు నున్నచో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని అనిన ధర్మరాజు శ్రీకృష్ణుని గాంచి: ఓ జగన్నాథ, నీవు వచించిన అనంత వ్రతమును ఏ తుల
నాచరించవలెను. ఈ వ్రతము ఆచరించిన ఏ ఫలము కలుగును, ఏ ఏ దానములు చేయవలెను, ఈ దైవమును పూజింపవలెను, పూర్వం ఎవరైనా ఈ వ్రతము ఆచరించి సుఖము చెందిరా అని ధర్మరాజు అడగగా శ్రీకృష్ణుడు ఇట్లనియే: ఓ ధర్మరాజా, చెప్పెద వినుము. పూర్వము వశిష్ఠ గోత్రోద్భవుడు వేదశాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయిచుండగా కొంతకాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతియగు ఒక కన్యను గనెను. ఆ బాలికకు శీల అను నామకరణము చేసిరి. ఇట్లుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి చెందెను. పిదప సుమంతుడు వైదిక లోప భయంబుచే కర్కసయను ఒక కన్యను వివాహము చేసుకొనెను. ఆ కర్కస ఎంతో కఠిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహకారినిగాను ఉండెను. ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రిక అయిన శీల తండ్రి గృహముననే పెరుగుచు గోడలయందును గడపలయందును చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయిచు కోటము మొదలగు స్థాలములయందు శంఖ పద్మాదుల వలె ముగ్గులు పెట్టుచు దైవభక్తి గలదయ్యుండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహ వయసు వచ్చినది. అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెండ్లి చేయవలెనని కోరిక కలిగి దేశములు తిరుగుచు ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తెయగు శీలను ఇచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానము ఇవ్వదలిచి తన భార్యయగు కర్కశ వద్దకు పోయి, ఓ ప్రియురాలా, మన అల్లునికి ఏదైనా బహుమానము ఇవ్వవలేను గదా, ఏమి ఇద్దాము అని అడుగగా ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికి వెళ్ళి తలుపులు గడియ వేసుకొని ఇక్కడ ఏమీ లేదు పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బత్తెమునకైనను ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలిచి పెండ్లికి చేయబడి మిగిలిన సెలవు పిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురిని పంపెను. అంత కౌండిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు పోవుచు మధ్యాహ్న వేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండి దిగి తటాకంబునకేగెను. నాటి దినమున అనంత పద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌండిన్యుని భార్యయగు శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల వద్దకు వెళ్ళి, ఓ వనితామణులారా, మీరు ఏ దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తరముగా తెలుపగలరు అని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇట్లనిరి: ఓ పుణ్యవతి, చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయముచే అలికి సర్వతో భాద్రం భాను 8 దళములు గల తన పుష్పము వంటి మండలము నిర్మించి ఆ మండలమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లపు బియ్యంపు పిండి చేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వమున ఉదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని దర్భతో ఏర్పరిచి అందు ఆవాహనము చేసి శ్లోకం: కృత్వా దర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం సమన్వితం సప్తఫనైః పింగళాక్షం చతుర్భుజం అను ఈ శ్లోకము చేత శ్వేతద్వీపవాసియగు పిండలాక్షుడునగు సప్తపని సాహితుండగు శంఖ చక్ర గదాధరుండుగాను ధ్యానము చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారములు గావించి
14 ముళ్ళు కలిగి కుంకుమతో తడిసిన కొత్త తోరంబును ఆ పద్మనాభస్వామి సమీపమున ఉంచి పూజించి గోధుమ పిండితో 28 అరిసెలను చేసి నైవేద్యం పెట్టి తారంబు గట్టుకొని 14 అరిసెలను బ్రాహ్మణులకు వాయనదానం ఇచ్చి తక్కిన వానిని తను భుజింపవలెను. మరియు పూజా ద్రవ్యములన్నీయు 14 ఉండవలెను. పిదప బ్రాహ్మణి సమారాధమునర్చి అనంత పద్మనాభస్వామిని ధ్యానించుచు ఉండవలెను. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ఉద్యాపనము చేసి మరల వ్రతము ఆచరించుచు ఉండవలెను అని ఆ వనితామణులు చెప్పిరి. అంత ఆ శీల తక్షణంబును స్నానము చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారిపత్యమునకు గాను తెచ్చిన సత్తుపిండిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్టయై భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు పోయెను. అంతట శీల అనంతవ్రతం ఆచరించిన మహత్యం వలన ఆ ఆశ్రమం అంతయు స్వర్ణమయముగాను గృహం అష్టైశ్వర్యయుక్తముగాను ఉండుట చూసి ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగా నుండిరి. శీల గోమేదిక పుష్పరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచ్చిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములను గావించుచుండెను. అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చొని ఉండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల నంది తనయుడును నందిత ముండు తోరము చూసి, ఓ కాంతా, నీవు సంధియందొక తోరమును గట్టుకొని ఉన్నావు కదా, అది ఎందులకు కట్టుకొని ఉన్నావు? నన్ను వశ్యము చేసుకొనుటకా లేక మరి ఒకరిని వశ్యము చేసుకొనుటకా అని అడిగాను. అప్పుడు శీల ఇట్లనియే, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని ధరించియున్నాను. ఆ దేవుని అనుగ్రహంబున వలననే మనకు ధనధాన్యాది సంపత్తులు గలిగియున్నవని తెలిపెను. అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్ర చేసి అనంతుడనగా ఏ దేవుడు అని దూషించుచు ఆ తోరమును తెంచి బాగా మండుచుండడి అగ్నిలో పడవేశను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పొరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడిపి పెట్టెను. పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన ఇట్టి అపరాధము వలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల పాలగును, గృహము అగ్నిపాలయ్యను, మరియు గృహమునందున్న వస్తువులు ఎక్కడి ఒక్కడే నశించెను. ఎవరితో మాట్లాడినను అకారణముగా కలహములు వచ్చుచుండెను. అంతటా కౌండిన్యుడు ఏమీను దోచక దారిద్ర్యముచే పీడింపబడుచు అడవిలందు ప్రవేశించి క్షుద్బాధ పీడితుండై అనంత పద్మనాభస్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని ఎట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒకచోట పుష్ప ఫలభరితముగు గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక పక్షి అయినను వాలకుండుట చూసి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియే, ఓ వృక్షరాజమా, అనంతుడను నామము గల దైవమును చూచితివా అని అడుగగా ఆ వృక్షము నేనెరుగనుగానని చెప్పెను. అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చగడ్డిలో అటూ ఇటూ తిరుగుచున్న దూడతో గూడిన ఓ గోవును చూచి, ఓ కామధేనువా, అనంత పద్మనాభస్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నేను ఎరుగను అని చెప్పెను. పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు ఎత్తు పచ్చికలో నిలుచున్న ఒక వృషభమును చూచి, ఓ వృషభరాజమా, అనంత పద్మనాభస్వామిని చూచితివా అని అడిగిన అనంత పద్మనాభస్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన 2 కొలనులు తరంగంబులతో గూడియును, కమల కల్హార కుముదోత్ఫలంబులతోడ గూడియును, హంసకారండవ చక్రకాడులతో గూడియును, ఒక కొలను నుండి జలంబులు మరి ఒక కొలనికి పోరాలు చుండుతను చూచి, ఓ కమలాకరంబులారా, మీరు అనంత పద్మనాభస్వామిని చూచితిరా అని అడిగెను. అందులకు ఆ పుష్కరిణులు మేమెరుగుమని చెప్పగా
కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగును నిలుచొని ఉండెను. వాటిని చూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అనంత పద్మనాభ స్వామి మాకు ఎవరో తెలియరు అని సమాధానమిచ్చిరి. అంతట కౌండిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్ఛపోయి కింద పడెను. అప్పుడు భగవంతుని కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపధారుడై కౌండిన్యుని చెంతకు వచ్చి, ఓ విప్రోత్తమ, ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకుపోయెను. అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచ్చితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూసి ఆశ్చర్యంబు చెంది సదా గరుడ సేవితుండుగాను శంఖచక్ర ధనుర్ధుడుగాను ఉండు తన స్వస్వరూపమును పద్మనాభస్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగర ముగ్ధుడై భగవంతుని ఈ విధముగా ప్రార్థించెను. నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛన తస్వమ శరణాత్పానుశేషం నమః ప్రణశ్యతి. నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని ఇటుల అనేక విధములుగా స్తోత్రం చేసి అనంత పద్మనాభ స్వామి మిగిల సంతుష్టుడై, ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించి తిని నీకు ఎల్లప్పటికీ దారిద్ర్యము సంభవించకుండునట్లను అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము కలుగునట్లును వరము ఇచ్చి తిని అనెను. అప్పుడు కౌండిన్యుడు ఆనందముతో ఇట్లనెను, ఓ జగన్నాథ, నేను మార్గమధ్యంలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతం ఏమిటి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషభం ఎక్కడి నుండి వచ్చెను? ఆ కొలను విశేషమేమిటి? ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరు అని ఆ భగవంతుడిని అడిగాను. అప్పుడు ఆ పరమాత్ముడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికి నీ విద్య చెప్పకపోవటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను. ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవిత కాలమునందు ఎన్నడను బ్రాహ్మణులకు అన్నప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చగడ్డిలో తిరుగుచున్నాడు. పూర్వము ఒక రాజు ధనమదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజు వృషభంపై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలనులు రెండును, ఒకటి ధర్మము మరి ఒకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ నుండినందున గాడిదయ్యి పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానే విక్రయించి వెనకేసుకొనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుడనైన నేనే బ్రాహ్మణ రూపములో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు ఈ వ్రతమును 14 సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చేదనని వచించి భగవంతుడు అంతర్ధానమునొందెను. పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పి 14 సంవత్సరములు అనంత వ్రతంబునాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలము చేరెను. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునందు ఉన్నాడు కావున మరియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు ఆచరించి లోకంబును ప్రసిద్ధి పొందెను. సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతము ఆచరించి ఇహలోకంబున రాజ్యములను అనుభవించి అంత్యమున స్వర్గంబు నొందిరి. కావున ఈ వ్రత కథను వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యమును అనుభవించి స్వర్గలోకంబు పొందుదురు. ఓం శ్రీ అనంత పద్మనాభాయ నమః.